శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కోజాగరి వ్రతాన్ని ఆచరించాలని వాలకిల్య మహర్షి తోటి మునులకు తెలియజేసినట్లు పురాణ కథనం. ఉభయ సంధ్యలలో లక్ష్మీదేవిని పూజించి క్షీరాన్నమును నైవేద్యంగా సమర్పించాలి. రాత్రి జాగరణ చేస్తూ ఆ సమయంలో పాచికలు లేదా గవ్వలను ఆడుతూ గడపాలి. మరునాడు పునఃపూజ చేసి వ్రతాన్ని ముగించాలి. ఈ వ్రతం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారు. కౌముది పౌర్ణిమ, శరత్ పౌర్ణిమ. శరత్కాల పౌర్ణిమ నాడు అమ్మవారిని పూజించడం చాలా విశేషం. నవరాత్రులే కాక పాఠ్యమి నుండి పౌర్ణిమ వరకు అమ్మవారి ఆరాధనల వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ పూర్ణిమయే శ్రీ విద్యా సాంప్రదాయంలో ముఖ్య రాకగా చెప్పబడింది. శరత్ పౌర్ణిమ విశిష్టత. ఆశ్వీజ పౌర్ణిమకి శరత్ పౌర్ణిమ అని పేరు. ఇది అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. మామూలు ప్రజలు అమ్మవారి ఆరాధనను దేవీ నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవి ఉపాసకులు అమ్మవారి ఆరాధన ఆశ్వీజ శుద్ధ పాఠ్యమి నుంచి పౌర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో ఈ పౌర్ణిమ నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన ఈ శరత్ పౌర్ణిమ రోజున చంద్రకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. అందువలన చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేయడం, ఆవు పాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతితో ఉంచి ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాలలో ఉన్న ఔషధి తత్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మరునాడు ఉదయం ఈ పరమాన్నాన్ని కుటుంబ సభ్యులందరూ నైవేద్యంగా స్వీకరించాలి. ఈ పౌర్ణిమకి కోజాగరి పౌర్ణిమ అని పేరు కూడా ఉంది. కోజాగరి పౌర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీదేవికి ప్రియమైన వ్రతం ఈ కోజాగరి వ్రతం. సంపదలను, సౌభాగ్యాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తాం. లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన వ్రతం దారిద్ర్య వినాశక వ్రతం కోజాగరి వ్రతం. దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీదేవి ప్రసన్నం లభించే వ్రతాన్ని వివరించమని మహర్షులు వాలికిల్య మహర్షిని కోరగా, వాలికిల్య మహర్షి కోజాగరి వ్రతాన్ని వివరించినట్లు పురాణాలలో ఆధారం ఉంది. పూర్వం మగధ దేశంలో వలితుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడట. అతను గొప్ప పండితుడు, భక్తుడు. కానీ అతను కటిక పేదవాడు. ఆయన భార్య అయిన చండి పరమ గయ్యాలి. తనకు బంగారం, పట్టు వస్త్రాలు కొనివ్వలేదని పండితుడి మాటలను ధిక్కరించి వ్యతిరేకంగా ప్రవర్తించేది. వలితుడి స్నేహితుడైన గణేశవర్మ వలితుడి బాధ చూసి ఆలోచించి, నీవు ఏ పని చేయించుకోవాలని అనుకుంటున్నావో దానికి వ్యతిరేకంగా పనిచేయమని నీ భార్యకు చెప్పు. అప్పుడు ఆమె నీకు అనుకూలమైన విధంగా పనిచేస్తుంది కాబట్టి నీ పని జరుగుతుంది అని సలహా ఇచ్చాడు. కొంతకాలానికి వలితుడి తండ్రి ఆబ్దికం వచ్చింది. స్నేహితుడు చెప్పినట్టుగా వలితుడు, రేపు మా తండ్రి గారి ఆబ్దికం, అయినా నేను ఆబ్దికం పెట్టదలుచుకోలేదు అని భార్య చండితో అన్నాడు. భర్త మాటలు విన్న చండి మామగారి ఆబ్దికాన్ని వలితుడితో చేయించింది. అన్నీ సవ్యంగా జరుగుతాయన్న సంతోషంలో వలితుడు భార్య చండితో పిండాలను తీసుకువెళ్ళి నదిలో పడేసి రమ్మన్నాడు. వెంటనే చండి పిండాలను ఊరిలోని కాలువలో పడేసి వచ్చింది. ఇది చూసిన వలితుడి మనస్సు విరక్తి చెందడంతో ఇల్లు వదిలి అరణ్యానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఆశ్వయుజ పౌర్ణమి వచ్చింది. సాయంకాలం అయ్యింది. నాగకన్యలు 3 వచ్చి నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించారు. పాచికలు ఆడడానికి సిద్ధమయ్యి 4వ మనిషి లేకపోవడంతో ఎవరైనా ఉన్నారేమోనని చుట్టుపక్కల గాలించారు. వారికి వలితుడు కనిపించాడు. వలితుడిని పాచికలు ఆడడానికి రమ్మని కోరారు. అది జూదం కాబట్టి తాను ఆడనని వారికి వివరించాడు. ఆ రోజు పాచికలు ఆడడం నియమం అని నాగకన్యలు వలితుడిని ఒప్పించి పాచికలు ఆడడానికి ఒప్పించారు. లక్ష్మీ సమేతుడైన విష్ణువు భూలోకంలో ఎవరు మేలుకొని ఉన్నారో చూడడానికి రాగా వారికి ఈ 3 నాగకన్యలు మరియు వలితుడు పాచికలు ఆడుతూ కనిపించారు. దీనికి సంతోషించిన లక్ష్మీదేవి వారికి సర్వసంపదలు ప్రసాదించారని వాలికిల్య మహర్షి వివరించాడట. కాబట్టి ఆశ్వయుజ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించి ఆ రాత్రి జాగరణ చేస్తూ పాచికలు ఆడేవారికి సర్వసంపదలు చేకూరుతాయని పురాణాలు చెప్తున్నాయి.